డిసెంబర్ 31వ తారీఖుల్లో సింహ రాశి వారికి 100కి 100% జరిగేది ఇదే. ఖచ్చితంగా వారికి జరిగే ఈ యొక్క శుభ ఫలితాలు తెలిస్తే ఖచ్చితంగా సింహ రాశి వారు ఆశ్చర్యపోతారు. అయితే డిసెంబర్ 31వ తారీఖులో సింహ రాశి వారికి ఏం జరుగుతుంది, వారికి ఎలాంటి శుభవార్తలు వస్తాయి, వారి యొక్క పూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, అనారోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ సమస్యలను తొలగించుకోండి. తుత్వం ఎలా ఉంటుంది, ఇక 2024వ సంవత్సరం ఎండులో వీరికి ఎలా ఉంటుంది, 2025వ సంవత్సరం నుండి ఎలా ఉంటుంది, అలానే పూర్తి శుభ అశుభ ఫలితాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ముందుగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే సింహ రాశి వారికి చాలా మంచి ఓర్పు సహనం ఉంటుంది. పని చేసేటటువంటి లక్షణం అధికంగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా విజయవంతంగా చేసేటటువంటి లక్షణం అధికంగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేసే అవగాహన అధికంగా ఉంటుంది. ఏదైనా చేస్తే అది ఎంత కష్టమైనా సరే దానిని సంపూర్ణమైనటువంటి దానిగా సాధించే వరకు కూడా వీరు కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టం ఎదురైనా ఆ పని నుండి మాత్రం తప్పుకోరు. అది వీరిలో ఒక అద్భుతమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారిలో ఒక మంచి లక్షణంతో పాటు వీరు ఆరోగ్యంగా ఉంటారు. వీరికి చాలా ఆరోగ్యం అనేది అంటే ఎప్పుడూ కూడా ఆరోగ్యం బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఏదైనా అంటే చిన్న సమస్య వచ్చిన ఆరోగ్యపరంగా అది వెంటనే క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు సింహ రాశి వారిని దూరం నుండి చూసిన వ్యక్తులు ఎవరైనా అంతేకాదు వీరి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది. కానీ వీరిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు మాత్రం వీరు గంభీరత్వులు అని, వీరు చాలా అంటే ప్రౌడ్గా ఉంటారు, పొగరుగా ఉంటారు, కోపంగా ఉంటారు అని అనుకుంటారు. కానీ అదంతా అవాస్తవం. ఎందుకంటే వీరిని దగ్గరి నుండి చూసిన వారు ఎవ్వరూ కూడా అలా అనుకోరు. వీరి మనస్తత్వం చాలా సున్నితమైనటువంటిది. దానితో పాటు వీరు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు అందరిలో కూడా చాలా సులువుగా కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వం. అలానే వీరు బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత రిస్కునైనా తీసుకుంటూ ఉంటారు సింహరాశి వారు. ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్నటువంటి పనులు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు ఏదైతే పనిని అనుకుంటూ ఉన్నారో అది తప్పకుండా విజయవంతంగా పూర్తవుతుంది. అంతేకాదు ఈ సమయంలో వీరికి గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. 31వ తారీఖు ఈ సమయంలో వీరు అంటే ఇదివరకు పడినటువంటి కష్టాన్ని, సంవత్సరంలో పూర్తిగా ఎదుర్కొన్న కష్టాన్ని తొలగించుకునే రోజు వచ్చేసింది. 2025వ సంవత్సరం నుండి మీరు అనుకున్నవన్నీ కూడా చాలా యాక్టివ్గా సాధించగలుగుతారు. అన్ని పనుల్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకూలత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతూ ఉంటాయి. అంతేకాదు
2025వ సంవత్సరం ఇంకా అధికంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారికి 30 అలానే 31వ తారీఖులో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏవైతే మీరు అనుకున్నటువంటి పనులు వెనుకబడిపోయి ఉన్నారో, ఏదైతే చెయ్యాలి అని చేయలేక ఆగిపోయి ఉన్నారో ఆ పనులు ఈ సమయంలో ముందుకు వస్తూ ఉంటాయి. వెనకబడిపోయిన పనులు ముందుకు రావడమే కాకుండా మీరు అనుకొని వదిలేసినటువంటిది అంటే ఇక అది కాదు రాదు అనుకున్నటువంటి పని కూడా నెరవేరే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలానే విద్యార్థులకి నూతనమైనటువంటి అవకాశాలతో పాటు మీరు ఏదైతే పోటీ పరీక్షల్లో పాల్గొన్నారో అందులో 100% మీకు సక్సెస్ని ఇస్తుంది. అంతేకాదు అంటే మీకు ఆ సక్సెస్ వల్ల మనశ్శాంతి, ప్రశాంతత, ఆనందం కూడా కలుగుతుంది. అలానే మీకు కోరుకున్నటువంటి సమస్యలు అంటే కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది, సమస్యలు తొలగిపోతాయి, డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో అధికంగా ఎదురవుతాయి. అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. వచ్చిన అవకాశాన్ని అస్సలు వదలకూడదు. ఇలా ఎవరైనా సరే సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అదృష్టం అయితే చాలా విపరీతంగా కలిసి వస్తుంది. ఏదైనా పనిని ప్రారంభించాలి అన్నా లేదా ఎందులోనైనా మీరు అంటే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఏదైనా బిజినెస్ని ప్రారంభించాలి అనుకున్నటువంటి వారు కూడా సింహరాశి వారు ఈ సమయంలో మీరు అలాంటి వ్యవహారాలు చేసుకోవచ్చు. అంటే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అలానే తక్కువ ఇన్వెస్ట్తో చేయాలి. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వాటిల్లోకి మీరు దూరాలి అనుకుంటే అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనల మేరకు మాత్రమే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వాటిల్లో మీరు తలదూర్చవలసి ఉంటుంది. అనుభవజ్ఞులను తప్పకుండా మీరు అడిగి తెలుసుకోవలసి ఉంటుంది. అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని తర్వాత మీరు మీ పనులను చేసుకోవచ్చు. అంతేకాదు మీ యొక్క సమస్యలు కూడా తీరే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి అనుకున్నంత గొప్ప ఫలితం కూడా వస్తుంది. సింహరాశి వారి యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి అనుకున్నంత ఫలితం అయితే వచ్చి పడుతుంది. ఇక తీరని కష్టాలు సైతం తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. రాజకీయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా వెనుకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి. అలానే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతూ ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యం ఆలస్యమైన ఆటంకాలు ఉన్న అవి తొలగిపోతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామితో కలిసి సంతోషంగా జీవించగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవారాధన అధికంగా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆ పుణ్య ఫలితం తప్పకుండా మీకు మంచి అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ గొప్ప పుణ్య ఫలితంతో మీరు ఎక్కువగా సాధించే అవకాశం అధికంగా ఉంటుంది. మీ మనస్సులో ఉండేటటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అంటే ఎన్నో రోజుల నుండి ఒక మంచి సంకల్పంతోని ఉండి ఒక మంచి పని ఇది కావాలి అని మనస్సులో అనుకుంటూ అవుతుందో లేదో అని సందేహపడుతూ ఉన్నటువంటి పని కూడా ఈ సమయంలో విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా సింహరాశి వారికి డిసెంబర్ 30-31వ తారీఖులో అంతా కూడా చాలా బాగుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి కూడా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. విదేశంలో స్థిరపడాలి అన్నా లేదా దూర ప్రయాణాలు చేయాలి అన్నా, ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నా, స్థిరాస్తి సమస్యలు ఉన్నా, ఇలా వీటిల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. స్థిరాస్తులు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అంతేకాదు ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ సమయంలో సింహరాశి వారికి. ఇక డిసెంబర్ 30-31వ తారీఖు అంతా కూడా అనుకూలంగా చాలా బాగుంది. అంతా కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది ఈ రోజుల్లో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.